మంచి స్మెల్ వస్తుందండి. వగర వగరగా నిమ్మకాయ పిండాము, ఎల్లుల్లిపాయ ఎక్కువ వేసాము. కాసేపటికి ఆయిల్ పైకి తేలిద్ది, తేలకపోతే కొంచెం గోరువెచ్చటి నూనె పోసుకోవచ్చు. సో వెల్లుల్లిపాయ, ఉసిరికాయ తురుము, కారం. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. నా చేతిలో ఏమున్నాయో తెలుసు కదా, ఉసిరావకాయ. నేను ఉసిరికాయ ఉరుగుల పచ్చడి చూపించా, ఉసిరికాయ చింతపండుతో ఊరగాయ చూపించా, ఉసిరావకాయ చూపించా. ఇప్పుడు ఈ రోజు ఉసిరికాయతో ఏం చేస్తున్నానో చూసేద్దామా. చాలా సింపుల్ అండి, నేను ఒక్క రోజుకే చేసుకుంటున్నాను. సో ఆరు తీసుకున్న పెద్ద పెద్ద ఉసిరికాయలు, అలానే ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు. దీంతో ఏం చేస్తాననేది చూద్దాం రండి. ఈ ఉసిరికాయని దీన్ని పెట్టి ఇలా తురుగుదాం. చూడండి నేను తురుగుతున్నా, చూసారా, ఇట్లా తురుగుదాం. ఓకేనా, ఈ విధంగా అన్ని చక్కగా ఇలా తురిమేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏం చేయాలి చూసేద్దామా. సో ముందైతే కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. సో నూనె అయితే కాగింది కదా, 4 ఎండుమిరపకాయలు వేసుకున్నా, కొంచెం ఆవాలు అన్నీ కొంచెం కొంచెం వేసుకున్నా, కొంచెం జీలకర్ర, ఒక 4 మెంతులు, కొంచెం కరివేపాకు, వెల్లుల్లిపాయలు లావుగా ఉంటే కొంచెం మధ్య కోసం చిన్న చేయండి, వెల్లుల్లిపాయలు ఎక్కువే పడతాయి. సో ఇవన్నీ వేసేసి ఇంగు అండి ఆయుధం ఇది, లేకపోతే ఏది స్మెల్ ఉండదు. ఆ ఇంగు మాడక ముందే ఈ తురిమి పెట్టుకున్న ఉసిరికాయ వేసేయండి. పొయ్యి తగ్గించుకుని కొంచెం ఈ ఉసిరికాయ మొత్తం తురిమి ఈ విధంగా వేసేసుకోవాలి. ఎక్కువసేపు వేగక్కర్లేదండి, కొంచెం మరీ ఎక్కువసేపు అయితే గుజ్జు అయిపోద్ది. ఎక్కువసేపు వద్దు, జస్ట్ కొంచెం ఇలా వేయించుకుని ఎక్కువసేపు వేగక్కర్లేదన్నా కదా. సో స్టవ్ ఆఫ్ చేసుకుని 5 మినిట్స్ చల్లారనిద్దాం. సో ఆల్మోస్ట్ చాలా వరకు చల్లారిందని అనుకుంటున్నాను నేను. ఇప్పుడైతే ఇది వగరగా ఉంటుంది కదా, నేను నిమ్మకాయ రసం ఎప్పుడు పిండించుకుంటానండి. ఒక నిమ్మకాయ చెక్క మొత్తం పిండేయాలండి, ఒక చెక్క ఫుల్. ఎందుకంటే నేను తీసుకున్న 6 ఉసిరికాయలకి ఇలా నిమ్మకాయ రసం పిండేసుకోవాలి. కొద్దిగా కలబెట్టుకున్నాక ఇప్పుడు ఏం చేయాలంటే, మంచిదండి హెల్త్కి ఉసిరికాయ అనేది, సి విటమిన్ చక్కగా ఉంటుంది అనమాట ఇందులో. ఇప్పుడు ఏం చేయాలంటే, కొంచెం పసుపు, 2 స్పూన్స్ ఉప్పు 2 స్పూన్స్ అయితే ఏం చేయాలి, కారం 3 స్పూన్స్ వేయాలి. ఇది పెద్ద స్పూన్ కాబట్టి 2 స్పూన్స్ వేస్తున్నాయి. ఇందాక ఉప్పుది చిన్న స్పూన్, అంటే నాకు అంతా అందాజు లెక్క కదా. సో అందుకని నాకు కొంచెం ఇదన్నమాట. 1 స్పూను మెంతిపిండి. సో ఇవన్నీ చక్కగా కలబెట్టేసుకున్నాక ఉప్పు ఆయిల్ బయటికి దిగుతాయి అన్నమాట కాసేపటికి. చూసారా, ఇలా బాగా కలబెట్టుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి, వగరగా నిమ్మకాయ పిండాము, ఎల్లుల్లిపాయ ఎక్కువ వేసాము. కాసేపటికి ఆయిల్ పైకి తేలిద్ది, తేలకపోతే కొంచెం గోరువెచ్చటి నూనె పోసుకోవచ్చు. సో వెల్లుల్లిపాయ, ఉసిరికాయ తురుము, కారం.